మామ మీరు కూడా నాలుగు గుడికి వెళ్ళేది ప్రసాదం దొబ్బిదేంట కదా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. ఈడేంద్రో పొద్దునే గుడి అంటున్నారని షాక్ అయ్యారా మామ. కొత్తగా బైక్ తీసుకున్నాం కదా మామ, గుంటూరులో దగ్గర ఉన్న కాకానికి వెళ్ళి పూజ చేపిద్దాం అనుకున్నాము. ఇక ఎలాగోలా గుడికాడికి అయితే రీచ్ అయ్యాము. చెప్పులు దొంగతనం జరగకుండా Z+ సెక్యూరిటీ అయితే పెట్టించుకున్నా, డబ్బులు ఇచ్చల్లా. అట్లుంటది మనతోని. మా డాడీ పూజకి కావాల్సిన సామాన్లు అయితే తెస్తాకెళ్ళాడు. మనం ఏమైనా ఖాళీగా ఉంటామా, ఫోన్ తీసుకొని వీడియోస్ తీసుకుంటున్నా. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉంది. ఈ లోపల పక్కన ఉన్న తాతగారు వచ్చి అలా అలా పసుపు రాశాడు బండికి. ఇక పూజారి గారు వచ్చి పూజ కూడా మొదలెట్టారు. పూజ అంతా అయిపోయినాక గుళ్ళోకి వచ్చాము దర్శనం కోసం. ఇక ఎట్ట కాలకి ఎన్నో నిమిషాల తర్వాత ప్రసాదం అయితే మా వాడి తెచ్చాడు వెళ్ళి. మనం వచ్చింది అందుకు కదా. ఆ చింతపండు పులిహార చూస్తుంటే నేను నోరు ఊరుతుంది కదా. దాహం వేస్తుందని పెప్సీ తీసుకున్నాం మావా. అదేంద్రా ఎవడైనా దాహం వేస్తే వాటర్ తాగుతాడుగా. తిట్టుకోమాక మావా. లాస్ట్ కి సబ్స్క్రైబ్ చేసుకో. వాడికి కాదు, వీడికి బాంబు లగాదేంటి.